ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని అన్నదాతలు ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డెక్కారు. నేరడిగొండ వద్ద 44వ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. అకాల వర్షాల వల్ల రంగు మారిన పంటలను కొనుగోలు చేయాలని, పత్తి తేమ శాతాన్ని 12% నుండి 20% వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఎకరానికి 7 క్వింటాల నుండి 12 క్వింటాల వరకు కొనుగోలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. అలాగే సోయా పంట కొనుగోలులో తేమ శాతాన్ని 8% నుండి 18% వరకు పెంచి ఎకరానికి 10 క్వింటాల వరకు కొనుగోలు చేయాలని అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రైతులకు ఇది ఏం బాధ, ఫ్లాట్ బుక్స్ తెలంగాణ రైతు వాడికి ఎట్లా, వాడు ఎన్ని రోజులు మార్కెట్లో ఎన్ని రోజులు ఉన్నారు, మార్కెట్లో పత్తార ఇవ్వమంటారు, పత్తార పోసి ఎన్ని రోజులు అంటారు, వ్యవసాయం చేయమంటారా, లేకపోతే బంద్ ఇదా రాజకీయ నాయకులు ఏ గవర్నమెంట్ కానీ మాకు ఇచ్చింది లేదు, మేము తీసుకున్నాం. రైతు బీమా అంటాడు, రైతు బీమా ఇచ్చింది లేదు, తీసుకున్నాం. ఫసల్ బీమా అంటాడు, ఫసల్ బీమా 2 సంవత్సరాల ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఎప్పుడు ఇచ్చిండు, ఎప్పుడన్నా చేసిండా, చేస్తా పెద్ద కుర్చీలు పట్టుకొని తన్నావుడే కానీ వీడు వేసింది లేదు, మేము మోసింది. రైతు ఎన్నటికైనా అందుకే మందు కాసి వచ్చే కాలం తేమ ఇప్పుడు తేమ శాతాన్ని 15% అన్న చేయాలని, 20% అన్న చేయాలని మేము కోరుతున్నాం. నానా కష్టాలు పడి తెచ్చిన పంటను కొనలేక అమ్మలేక నానా కష్టాలు పడుతున్న రైతులకు తేమ శాతం 8 అంటారు, 10 అంటారు, 15 కొనట్లేదు. అది కొన్న